హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను ఒక మంచి సూప్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. సూప్ అంటే జస్ట్ వాటర్ ఉండి వెజిటేబుల్స్ వేసుకునేది కాదండి. ఈ సూప్ కనుక మీరు చేసుకుంటే పొట్ట ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం డిన్నర్కి కానీ లంచ్కి కానీ మీరు స్కిప్ చేసి ఈ సూప్ని అయితే తాగొచ్చు. మరి వెయిట్ లాస్ అయ్యే ఈ సూప్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే చూపించేస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ సూప్ కోసం అయితే ఒక హాఫ్ కప్ రాగి పిండి తీసుకుంటున్నానండి. ఈ రాగి పిండిని వాటర్ వేసి కలుపుకుందాము. తగినంత వాటర్ వేసుకొని జారుగానే కలుపుకోవాలి. లమ్స్ ఏమీ లేకుండా కలుపుకోవాలండి. ఇదిగోండి, ఈ రకంగా అయితే కలుపుకున్నాను. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ అయితే వెలిగించుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయితే వేడెక్కింది. ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకుందాము. క్యారెట్ కూడా వేసేసుకుందాము. చాలా ఫైన్గా చాప్ చేసుకోవాలండి సూప్కి. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. మీకు అవైలబుల్గా ఉంటే జింజర్ సపరేట్గా, గార్లిక్ సపరేట్గా మనం గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇవి ఎక్కువ వేగకూడదు. ఇంకా దీంట్లోకి అయితే వాటర్ వేసేసుకుందాము. వాటర్ అయితే 4 కప్స్ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వాలండి. తగినంత ఉప్పు వేసుకుందాం ఇప్పుడు. కొంచెం బాయిల్ అవుతుంది కదండి. ఇప్పుడైతే పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. పెప్పర్ని క్రష్ చేసి కూడా వేసుకోవచ్చండి. ఇంక ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి. కలుపుకుంటూ వేసుకోవాలండి. 2 మినిట్స్ అయితే కలుపుతూనే ఉండాలి, ఉండలు ఫామ్ అవ్వకుండా. ఈ వెజిటేబుల్స్తో పాటు మీ దగ్గర స్వీట్ కార్న్ కానీ, బీన్స్ కానీ, గ్రీన్ పీస్ కానీ ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చండి చక్కగా. ఇదైతే ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలి.
లాస్ ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఈ సూప్ని అయితే వాళ్ళ డైట్లో యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, సో వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతారు. మరి చూసారు కదా ఎంతో హెల్దీగా ఉండే ఈ రాగి సూప్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.